మనము ఏమి జ్ఞాపం చేసుకోవాలో, దేవుడు ఎవరిని జ్ఞాపం చేసుకుంటాడో ఎంత పెద్ద అంశం. కానీ షార్ట్గా క్లుప్తంగా మనము ఏం జ్ఞాపం చేసుకోవాలి మొదటగా మనం నేర్చుకుని 2, 3, 4, 5 విషయాలు చెప్పి మనం త్వరగా ఈ మాటలు మనం ముగించుకుందాం. చూడండి, బైబిల్లో మనం ఎవరిని జ్ఞాపం చేసుకోవాలి, ఎవరిని జ్ఞాపం చేసుకోవాలి? 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం 12వ వచనాన్ని మనం గమనిస్తే, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8, 12 వచనాలు చూస్తే మనము యేసు క్రీస్తునే జ్ఞాపం చేసుకోవాలి. చూడండి, మనకి ఎప్పుడైనా ఎదురు దెబ్బ తగిలినా, ఏదైనా సడన్గా మనం ఏదన్నా న్యూస్, ఏదైనా వార్తన్నా, ఏదైనా ఊహించనటువంటి సందర్భం అమ్మా అంటాం. సడన్గా అది అందరికి వచ్చింది. కొంతమంది అయితే తమ ఇష్ట దైవాలను మనమైతే ఎప్పుడైనా దేనికైనా ఎవరిని జ్ఞాపం చేసుకోవాలి? యేసు ప్రభుని. లోకములో ఉన్న వాళ్ళు అలా గుర్తు చేసుకుంటారు. మనమైతే యేసు ప్రభుని గుర్తు చేసుకోవాలన్నమాట, జ్ఞాపం చేసుకోవాలి. అది అక్కడున్నటువంటి వచనం. తర్వాత మనం బల్లారా చేసుకునేటప్పుడు, మనం రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు కూడా ఎవరిని గుర్తు చేసుకుంటున్నాం? యేసు ప్రభే చెప్పాడు, ఎవరిని జ్ఞాపం చేసుకోమన్నాడు? నా మరణాన్ని జ్ఞాపం చేసుకోమన్నాడు. ఆయన మరణాన్ని ఎందుకు చేసుకోవాలి? మరణాన్ని నా కొరకే, నీ కొరకే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు మా తల్లిగారు చనిపోయింది. ఎవరి కొరకు చనిపోయింది? ఆ వయసేపు చనిపోయింది. కానీ యేసుప్రభు అలా కాదు. ఆయన సజీవుడై నిజమైన దేవుడు, బతికి ఆయన తరతరాలు నిత్య దేవుడై ఉండి కూడా నా కోసం, నీ కొరకు చనిపోయాడు. అది గొప్పతనం. అందుకని ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను మనం గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభునే మనం గుర్తు చేసుకోవాలి, ఆయన ప్రేమను గుర్తు చేసుకోవాలి. తర్వాత మనం ఇంకా చూస్తే ఉంటే కీర్తనలు 77వ కీర్తన 3, 6 వచనాలు ఇవన్నీ చూస్తే మనం ఏముందంటే, మనం పాటలు పాడినా దేవుని మనుషుల ముందు పాడుతున్నాం అనుకోకూడదు. దేవుని ఎదుటే పాడుతున్నాం పాటలు. ప్రార్థన చేసినా దేవుని ఎదుటే మనం ప్రార్థన నిలబడి మాట్లాడుతున్నాం దేవునితో అనుకోండి. మనుషులు ఉన్నారు కానీ మనుషులు కాదు. దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుణ్ణి తలంస్తున్నాం, దేవుణ్ణి ధ్యానిస్తున్నాం. కనుక మనము నేను జ్ఞాపం చేసుకున్నప్పుడు నిట్టూర్పిడుచున్నాను, నేను ధ్యానించిన నా ఆత్మ కుటుంబ, నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపం చేసుకుంటున్నాను, హృదయమున ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెదికెను. యెషయా గ్రంథం 46:9 కూడా ఇలా ఉంది, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపం చేసుకునడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు, నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడు లేడు. యెషయా గ్రంథం 46:9. నేనే దేవుడును. యెషయా గ్రంథం 46:9. ఇక ఎవరో దేవుళ్ళు ఉన్నారని మీరు ఎతకమాకండి, అనవసరం టైం వేస్ట్. చివరికి ఎంత వెతికిన చివరికి యేసు ప్రభువే మనకు శరణం అవుతాడు. ఎంతమంది, ఎన్ని కోట్ల మంది యేసు ప్రభువులు ప్రపంచంలో ఉన్న ప్రజలందరిలో ఇప్పుడు ఎవరైనా ఒప్పుకునేది ఎవరు? 3 వంతుల జనమే క్రైస్తవులు. 3 వంతుల ప్రజలు, దేశాలన్నీ క్రైస్తవ. గూగుల్లో కొట్టండి, హౌ మెనీ క్రిస్టియన్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎన్ని క్రైస్తవ దేశాలు ఉన్నాయని మీరు గూగుల్ అమ్మని అడగండి. ఎటు చూసిన వాళ్ళు ఇండియన్స్ కంటే కూడా తెలివైన వాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు, టెక్నాలజీ ఉన్నవాళ్ళు, అన్నీ ఉన్నవాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు ఒట్టిగా నమ్ముతారా యేసుప్రభుని? దేవుడని ఒప్పుకుంటారా వాళ్ళు? మామూలుగా వాళ్ళు ఇంకా మనకంటే ఎక్కువ పరిశోధన చేస్తారు. వాళ్ళు అనేక శాస్త్రాలు ఇంకా మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు. చంద్రమండల యాత్ర అన్నీ ఎరిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళు అన్ని దేశాల్లో జాతీయ గీతం క్రైస్తవ గీతమే, క్రిస్టియన్ కంట్రీ. చూడండి, మొన్న అమెరికా అధ్యక్షుడిగా గెలిచినటువంటి ఆయన పేరు ట్రంప్. ట్రంపేనా పేరు? పూర్తి పేరు
డొనాల్డ్ ఆయన పూర్తి పేరు ఏంటంటే డొనాల్డ్ జాన్ ట్రంప్. డొనాల్డ్ జాన్ ట్రంప్. జాన్ ఆయన పూర్తి పేరు. ఆయన గెలిచినప్పుడు ఏమన్నాడు తెలుసా? అధ్యక్షుడు ఎవరైతే ఏముంది, యేసు క్రీస్తే ప్రెసిడెంట్ అన్నాడు. యేసు క్రీస్తే దేవుడు, యేసు క్రీస్తే మన లీడర్, మన బాస్. నేనవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు అమెరికా అధ్యక్షులు, కానీ మనం లీడ్ చేసే మనకు లీడర్, మనకు బాసు, మన గైడు ఎవరంటే జీసస్ క్రైస్ట్. ఆయనే ప్రెసిడెంట్ అన్నాడు. చూసారా ఎంత తగ్గించుకున్నాడు అగ్రరాజ్యానికి. కనుక ఇక్కడ మనం ఏ పరిస్థితుల్లోనైనా మనం ఎవరిని గుర్తు చేసుకోవాలండి? ప్రభువుని, యేసు ప్రభుని. సిగ్గుపడమాకండి. యేసయ్యా నీకే స్తోత్రాలు. యేసు ప్రభా, ఆయన నామాన్ని ఒప్పుకోవటం కానీ, ఆయన పేరు చెప్పుకోవటం కానీ, ఆయన కొరకు జీవిస్తున్నామని చెప్పు ఎక్కడ సిగ్గుపడమాకండి. దయచేసి భయపడమాకండి, దిగులు పడమాకండి. ఐఎమ్ ఏ క్రిస్టియన్. యేసే నా దేవుడు. జీసస్ మై హీరో. ఎవరన్నారు ఈ మాట? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అల్లుడు గారు అనిల్ కుమార్ గారు. వాళ్ళ మామగారు బతుకున్నప్పుడే నన్ను మీటింగ్లు పెట్టానేవాడు. జీసస్ ఈజ్ మై హీరో. నేనేదో సీఎం గారి అల్లుడిని అనుకోమాకండి. నా హీరో, నా దేవుడు యేసే. ఆయన పుట్టి క్రిస్టియనా? కాదు. తెలుసుకుని యేసే నా బాస్. జీసస్ ఈజ్ మై బాస్. జీసస్ ఈజ్ మై కింగ్. జీసస్ ఈజ్ మై లార్డ్, మై లీడర్, మై ప్రొవైడర్, మై షెపర్డ్. మై ఫాదర్. అవునా? మై ఫ్రెండ్, మై బ్రదర్, మై అన్ని, నా సర్వము సమస్తము ఆయనే అని ఒప్పుకొని ఆయన్ని తలంచుకోండి. ఇంకా ఎవరినో ఉన్నారని సెర్చ్ చేయమాకండి. టైం వేస్ట్ చేసుకోమాకండి. సందేహించమాకండి. డౌట్ లేదు. సందేహపడి మళ్ళీ టైం వేస్ట్ చేసుకోమని. అందుకని యేసుప్రభువు ఏమన్నారంటే, నన్ను ప్రేమించేవారు పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితో నన్ను ప్రేమించండి అన్నాడు. నేనే దేవుడును. నన్ను హార్ట్ఫుల్గా, పూర్ణమైన ఫుల్ హార్ట్తో, ఫుల్ మైండ్, ఫుల్ పవర్, ఫుల్ స్ట్రెంగ్త్తో మీరు నన్ను ప్రేమించండి. నేను అలాగే ప్రేమించే మీ కొరకు, ఏం దాచుకోలే అని యేసయ్య కూడా మన కొరకు చెప్తున్నాడు. అందుకమ్మా మనందరం కూడా, నేను మీరు ఈ సందేశం వింటున్న బిడ్డలరా, ఇప్పటివరకు ఎవరేమైనా తలుచుకున్నావో, ఆ తలుచుకుంటే అదృష్టం, వీళ్ళని తలుచుకుంటే అదృష్టం, వీళ్ళని తలుచుకుంటే గబురు, అక్కడ ఉంటే ఇట్లా మనకు అని చెప్పి ఇప్పుడు వరకు టైం అంతా వృధా చేసుకోవద్దు దయచేసి. ఏ సమయమైనా, ఏ స్థితిలోనైనా యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి, ఓ లోకము శరీరము ఓ లోబడక నేను వెళ్ళేదను. లోకము ఓ లోబడక నేను ఆమేన్. యేసు చాలును. యేసు ఏ సమయమైన, ఏ స్థితికైనా హల్లెలూయా. ఎంత సంతోషం అండి. యేసు ప్రభువు, యేసు చాలు. ఆమేన్. తృప్తి పడుతున్నారా? యేసు చాలు అనుకుని హృదయం నిండుతుందా? నాకైతే ఎంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందో. ఎందుకంటే ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే మనకు. దేవుని స్తోత్రం. ఓకేనా? అందుకని ఎవరు తెలుసుకుందాం? కానండి మీరందరూ అండి, యేసు
క్రీస్తునే ఏ పరిస్థితులైనా, ప్రతి పరిస్థితుల్లో ఎప్పుడైనా, ఎనీ టైం, ఎనీ సిచ్యువేషన్, ఎనీ పీపుల్, ఇలాంటి ప్రజల మధ్యలో నువ్వు ఉన్నా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా, ఎక్కడ ఉన్నా, నువ్వు ఎవరిని మనం తలుసుకుందాం? ఎస్ ఆమేన్, స్తోత్రం. అవును, యేసు ప్రభువుని తలుసుకోండి, తృప్తి ఉంటుంది. ఒక్కో సమయంలో కొంతమంది మనుషులను తలుచుకుంటే ప్రాణం నెమ్మది రావచ్చు, కానీ కొంతమంది తలుచుకుంటే బాధ. అసలు తలుచుకుందాం, మంచి వాళ్ళని మంచిగానే తలుచుకుంటే మనం మరుతామని మన మనసు ఊరుకోదు, తలుస్తాం. మేలు చేసిన వాళ్ళు ఊరుకుంటామా? కానీ ఆ మేలు చేయటానికి వాళ్ళను ప్రేరేపించింది ఎవరో, అది మర్చిపోమాకండి. కరెక్టే. ఇప్పుడు నాకు ఒక వాచ్ గిఫ్ట్ ఇచ్చారు, ఆ గిఫ్ట్ ఇచ్చే మనసు పుట్టించింది ఎవరు? అది మర్చిపోమాకండి. ఆమేన్. కనుక యేసయ్యని తలుచుకుందాం, యేసయ్యని గుర్తు చేసుకుందాం. మన వాక్యం విన్నా, చదివినా, ప్రార్థన చేసినా, పాటలు పాడినా, దేవుని కోసం అన్ని విధాల్లో పాటలు పాడి దేవుని ప్రతి విషయంలో ఎవరి కోసం, ఎవరి మహిమ కోసం అంటే దేవుని మహిమ కొరకే, ఆయన గుర్తు చేసుకోవటానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి అని తెలుసుకోండి. అంతేగాని వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో మనం పాడేమో, ప్రార్థన చేస్తున్నామా, వెళ్ళేమో, వచ్చామని ఐ డోంట్ కేర్. లెక్క చేయమాకండి, అలాంటి తీసవతల పారండి మనసు. ఆమేన్. ఎవరి కోసం వెళ్తున్నాం చర్చికి? చెప్పండి, నేను అడుగుతున్నాను, చెప్పండి. మీరు ఎవరి కొరకు వెళ్తున్నాం చర్చికి? అనండి, ఒట్టిగా అనండి. దేని కొరకు వెళ్తున్నాం? యేసు ప్రభు కొరకు అనండి. ఆ పాట గుర్తురాట్లేదా? నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగా నీ వెళ్ళేదా, హానోకు వలి సాగే. చర్చికి ఎందుకు వెళ్తున్నావు? యేసు కొరకు వెళ్తున్నా. బాప్తిసం ఎందుకు పొందావు? యేసు ప్రభు కొరకు. పాటలు ఎందుకు పాడుతున్నావు? యేసు ప్రభు కొరకు. బైబిల్ ఎందుకు చదువుతున్నావు? యేసు ప్రభు కొరకు. బైబిల్ ఎందుకు పట్టుకున్నావు? యేసు కొరకు. అన్నిటికీ జవాబు ఎవరయ్యా మనం చెప్పాల్సిందంటే యేసే. జీసస్ ఈజ్ మై ఆన్సర్. అంతే. అలా ఉండుగా కాల గుర్తు చేసుకోవాలి యేసు ప్రభుని. ఓకే. తర్వాత మనం ఎవరిని గుర్తు చేసుకోవాలంటే, మనము చూడండి, మనం మత్తయి సువార్త 26 అధ్యాయం 75 వచనం, మార్కు సువార్త 14 అధ్యాయం 72 వచనం, లూకా సువార్త 22 అధ్యాయము 61. ఈ 3 వచనాల్లో మళ్ళీ చెప్తాను చూడండి. మత్తయి సువార్త 26 అధ్యాయం 75 వచనంలో పేతురు అనే శిష్యుడుతో యేసు ప్రభువు వారు అన్నాడు, అంటే శిలువ మరణానికి అప్పగించే ముందు, ఆయన అప్పగించబడకముందు అన్నాడు, ఒరేవయ్యా నేను శిలువ మరణానికి వెళ్తున్నాను, నన్ను పట్టుకుంటారు, మీరు అందరు నన్ను విడిచిపెట్టి పారిపోతారు. శిష్యులారా, ఎవరన్నా పారిపోతారు, ఎవరన్నా నిన్ను విడిచిపెడతారే కానీ బోధకుడా, నేను మాత్రం నిన్ను విడవను, అవసరమైతే నీ కొరకు నా ప్రాణం అన్నాడు. ఎవరో ఆయన పేరు చెప్పండి? పేతురు. కరెక్టే అమ్మా, మీరు చెప్పే కరెక్టే. పేతురు అన్నాడు. చెప్పండి, ఆయన ముందుగా పారిపోయింది ఎవరు అన్నాడు కానీ నిలబడ్డా? పైపెచ్చి ఏమన్నాడు తెలుసా? ఎవరో పిల్లలు వచ్చి యేసుప్రభుని పట్టుకుని వెళ్ళిపోతుంటే కొంతమంది వచ్చి, ఇదిగో నువ్వు ఆ బాధకునితో ఉన్నావు కదా, ఆ యేసుప్రభు శిష్యుడు కదా నువ్వు అంటే, అమ్మో నాకే తెలియదు ఆయన ఎవరన్నది. ఈయన ముమ్మారు అబద్ధం ఆడతాడన్న సంగతి యేసుప్రభు ముందే చెప్పాడు. అలాగే జరిగింది. అయితే దీనికాడ మనం ఏంటంటే, ఇక్కడ పేతురుని ఇన్సాల్వ్ చేయొద్దు, యేసుప్రభుని కాదు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, మనము బలహీనులమని, మన బలహీనతలు యేసుప్రభుకు ముందే అనండి. యేసుప్రభు ముందే తెలిసిన ఆయన తోసేలా. నువ్వు నన్ను ఎరగనంటావు కనుక నువ్వు నాకు బంధం లేదురా నా అనలా అంటావు. అవును, మానవ భయం అలాంటిది. మనిషి భయపడినప్పుడు అంటావు కానీ తర్వాత యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వెళ్ళిపోయి పేతురు గారు వాళ్ళ చేపలు పట్టుకోవటానికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి యేసయ్య ఇదిగో మీకు సమాధానం కలుగు. అయ్యో యేసుప్రభు ఎదుటమ్మా, ఆయన ఎంతో
యేసు తనను ముమ్మారు అడగనని చెప్పగానే ఎవరిని జ్ఞాపం చేసుకున్నాడయ్యా? ఈ పేతురు అంటే యేసయ్య చెప్పిన మాట నా గురించి ముందే చెప్పాడు యేసు ప్రభువారు. చెప్పండి ఒకసారి, కొంచెం ఆలోచన చేయండి. ఈ మాట ఎవరైనా మన బలహీనతల గురించి ముందే చెప్తారు. ఇదిగో నువ్వు ఇలా ఉంటావు, అలా ఉండకు అను. ఏమనుకున్నావు అసలు నేనంటే? ఒప్పుకుంటామా అసలు? ముందు నేను ఒప్పుకుంటాము. నిజంగా మీరు నేను ఎక్కడైతే నా గురించి ఏదైనా మీరు చెప్పారనుకోండి, కరెక్ట్ ఒప్పుకుంటా. నేను కొంచెం నా భయం తెలిసినోడు కనుక నేను అంటాను. ఎవరైనా ఒప్పుకోవాలి, కానీ ఈ రోజుల్లో పరిస్థితి ఒప్పుకోవట్లా. ఉదాహరణకి మీ పిల్లల పరిస్థితి మీకు తెలుసు, వాళ్ళు ఏ పొరపాటు చేస్తారో మీకు తెలిసినప్పుడు ఏదైనా మీరు హెచ్చరించారనుకో, ఒప్పుకుంటారా? ఇదిగో నువ్వు కాలేజీకే వెళ్ళు, ఈ డబ్బులు కాలేజీలో కట్టుకో, జాగ్రత్తగా వాడుకో అని అమ్మా నాన్న అన్నారు అనుకోండి, ఆ పిల్లలు ఏమంటారు? జాగ్రత్తగా వాడుకోకుండా, కాలేజీకి వెళ్ళకుండా, రోడ్ల తిరిగేలాగా కనబడుతున్నానా నేను అని అమ్మా నాన్న మీద ఎదురు వాళ్ళు ఉన్నారా లేదా? బాబు ఉన్నది చెప్పేలే బాబు. ఎందుకు? ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకుంటాం, క్యాబ్ బుక్ చేసుకుని, కారు అయినా ఆటో అయినా బుక్ చేసుకుంటాం, బైక్ అయినా. ఇప్పుడు 3 క్యాబ్లు వచ్చేసినాయి కదా, బుక్ చేసుకున్నాం. డ్రైవర్తో అంటాం, జాగ్రత్త, నాకు తెలుసు, మీరు కూర్చోండి జాగ్రత్త అంటున్నాడా లేదండి? ఎవరికన్నా మనం ఏదన్నా కొంచెం జాగ్రత్త చెప్తానికి మనకు వల్ల అవుతుంది ఈ రోజుల్లో? మీరు ఆలోచించి మీ ఇంట్లో ఏమో ఒక్కొక్కరు ఆలోచించి, ఎవరినైనా కొంచెం హెచ్చరించి, ఇదిగో ముందు నుయ్య వెనకాల గొయ్య అన్నట్టు ఏదన్నా పరిస్థితులు గమనించి పెద్దోళ్ళు కానీ అనుభవం కలిగిన మీలాంటి వాళ్ళు చెప్పారనుకో, వింటున్నారా ఈ రోజుల్లో? ఇంట్లో. కానీ యేసు ప్రభువారు పేతురుకు చెప్పగానే ఏడుస్తున్నాడు. అవును అయ్యా ప్రభువా, ఒకప్పుడు చెప్పేవయ్యా, తలుచుకుని ఆ పశ్చాత్తాపమే దేవుని హృదయం కరిగిపించేసింది. ఏమండి, బలహీనత అనేది మానవ నైజం, దాన్ని అంగీకరించటము దైవ లక్షణం. ఆమేన్. బలహీనతను ఒప్పుకొనటమే దైవ లక్షణం. చెప్పినా కానీ ఎదురు తిరిగి దాన్ని కవర్ చేసుకుంటామా, లేకపోతే వంకటమా, దాని మీదే ఇక మొండిగా ప్రవర్తించడం అనేది అది సైతాను స్వభావం, సాతాను లక్షణం కనుక అలా చేయకుండా, మరి పేతురు తన బలహీనతలకు ఒప్పుకొని పశ్చాత్తాపడి, అయ్యో ప్రభా నాకు. అలాగే లేఖనాలు, బైబిల్ ముందుగానే మనలో ఏమేమి ఉన్నాయో బైబిల్ చెప్తుంది. మనం చదువుకొని ఏం చేయాలి చెప్పండి? అవును నాయన, నిజమే. ఉదాహరణకి బైబిల్ ఏం చెప్తుంది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన. నా హృదయం అలాంటిది కాదు, బైబిల్లో పొరపాటు రాయబడింది అంటావా? ఏమని అంటారండి? అలా అంటే అసలు మనం ఇక మనుషుమేనా అసలు? అవును, దేవుడు ముందుగానే స్కాన్ చేశాడు మన గుండె అలాంటిదో. ప్రతి వాని హృదయం, ప్రతి మనిషి కనుక మన ఏదైనా మనస్సాక్షి గద్దించినప్పుడు, మన మీద ఏదైనా దోషారోపణ మనసు ఏదైనా ఇదిగానప్పుడు వెంటనే దేవుని ముందు కక్కేయటమే, ఒప్పేసుకోవటమే, కడిగేసుకోవటమే, తుడిచేసుకోవటమే. అప్పుడు దేవుడు అలాంటి వారిని రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభువారు. ఆమేన్. అయ్యో నేను బలహీనతలు ఒప్పుకుంటే ఏమైపోతాను, అలసైపోతాను అలా అనుకున్న ఒక సౌలు రాజు అనేవాడు తను పొడుచు చచ్చిపోయాడు. అలా వద్దు, పశ్చాత్తాపడదుగాక. ఆమేన్. మన అతిక్రమం మనం ఒప్పుకున్నట్లయితే ఆయన దయ పొందుకుంటాం, వర్ధిల్లుతాం. ఇక 3వ మాట ఒకటి గుర్తేసి నేను ప్రార్థన చేసేసి ముగించేస్తాను. ఇక మనం ఏంటంటే, మనం ఎవరిని గుర్తు చేసుకోవాలో చూద్దాం. మార్కు సువార్త 8:18 ఏమండి, కీర్తన 143వ కీర్తన 5వ వచనంలోను, కీర్తన 105:6 ఈ 3 వచనాలు మరలా చెప్తా. మార్కు సువార్త 8:18 నుండి 21 వరకు యేసు ప్రభువారు అంటాడు శిష్యులతో, మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకోరా? నేను 5,000 మందికి 5 రొట్లు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు మొక్కలు ఎన్ని గంపలు ఎత్తారో మీకు తెలియదా? 12 గంటల అప్పుడు 4,000 మంది అని చెప్తాను. అంటే దీని అర్థం ఏంటంటే, యేసు శిష్యులతో అంటున్నాడు, నేను మీ ఎదుట ఎలాంటి మేలులు అద్భుతాలు చేశానో మీరు ఎరగరా?
మీరు జ్ఞాపం చేసుకోరారా బాబు? మీ కన్నులు లేవా, చెవులు లేవా, మనసు లేదా? నేను మాట్లాడేది ఏంటి, మీకు అనుకునేది ఏంటి? ఏమిటి ఆ నిరుత్సాహ మాటలో, ఏంటి ఆ దరిద్ర మాటలో? నేను ఇన్ని కార్యాలు మీ ఎదురు చేశాను కదా, ఇది అన్ని చేసిన వాడు ఎందుకు చేయడానికి ఎందుకు అనుకోవట్లేదురా మీరు అని వాళ్ళని తిడుతున్నాడు. అందుకనే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములు సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును ఆయన చేసిన ఉపకారములు దేనిని మారు. కనుక చేసిన మేలులకు కృతజ్ఞత చెల్లిస్తే ఇంకా దేవుడు అధికమైన ఉపకారాలు. దేవుడు ఒక చాక్లెట్ ఇస్తేనే కృతజ్ఞత కలిగి ఉన్నాం అనుకోండి, దేవుడు బిర్యానీ పెడతాడు. బిర్యానీ పెట్టినందుకు దేవుని స్తోత్రం చెప్తే ఇంకా అనేక రకాలైన విధానంగా మన దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆమె మేలుతో ఆయన మనల్ని తృప్తిపరచువాడు, సమృద్ధినిచ్చేవాడు. మన వల్ల చేసేది ఏంటంటే, అయ్యా మీకు స్తోత్రం, నన్ను రక్షించుకున్నందుకు నీకు స్తోత్రం. మొదటగా దేవుని స్తోత్రం, రక్షించుకున్నందుకు స్తోత్రం. నా వల్ల అయితే ఏది కాదు, నువ్వే నన్ను రక్షించుకున్నావంటే చాలు, ఇక మనం ఆయన సమర్పించుకున్నామని. కనుక నీ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు. అంటే రక్షణ అనేది ఒక భాగ్యం, దాన్ని ఒక ఆస్తిలాగా ఫీల్ అవ్వండి. ఆ రక్షణ ఆనందాన్ని బట్టి మనం ఫీల్ అవుతుంటే, ఆ రక్షణ బట్టే ఇంత ఆనందిస్తున్నాడు నా పిల్లోడని, ఈ రక్షణను ఇంకా తను ఎంజాయ్ చేసి ఇంక ఇతరులకు కూడా షేర్ చేసుకుంటాడని, అప్పుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాం ప్రారంభిస్తాడు. చూడండి, ఒక వ్యక్తి కొత్తగా యేసుప్రభువుని నమ్ముకున్నాడు. అన్యులు యేసుప్రభువుని నమ్ము, వాళ్ళకి ఏం చేస్తాడంటే, ఎవరైనా వినండి అమ్మా, దేవుడు బ్లెస్సింగ్ ఎలా ఉంటుందంటే, ముందు ఒక చాక్లెట్ లాంటి బ్లెస్ ఇస్తాడు. అతను ఏం చేస్తాడు తెలుసు, పాప కపటం ఉండదు. ఏమండి, వాళ్ళకి కపటం ఉండదు. ఆవిడ ఏం చేస్తారంటే, నేను యేసుప్రభువుని నమ్ముకున్నందుకు నా వ్యాపారంలో ఇదిగో రూపాయల లాభం వచ్చిందని చెప్తాడు. అబద్ధం అంటాడు, యథార్థంగా దశంభాగం చేస్తాడు, ఇచ్చేస్తాడు అని ఎంత ఉత్సాహపడిపోతుంది. అమ్మో, ఇదివరకు లాస్ వచ్చింది, ఇప్పుడు రూపాయి లాభం. ఆ రూపాయి లాభాన్ని బట్టే సంతోషం ఉపలాటంతో ఇదే. అప్పుడు దేవుడు చూస్తాడు ఆ ఆనందాన్ని. నేను అప్పుడు తను ఏమంటాడు చెప్తా, నేను యేసుప్రభు నమ్ముకున్నందుకు, బాప్తిసం పొందినందుకు, నేను నా కుటుంబం అంతా యేసుప్రభు నమ్ముకొని ఆయనే దేవుడు అని తెలుసుకున్నా, అబ్బో మా యేసయ్య మమ్మల్ని ఎంత దీవిస్తున్నాడో అంటాడు. రక్షణ పొందినందుకు, యేసుప్రభు నమ్ముకున్నందుకు మమ్మల్ని నేను దేవుడు దీవిస్తున్నాడు అనే వారికి ఇక దేవుడు ఊరుకుంటాడు. అలాంటి వాళ్ళనే ఆటో వాళ్ళని ఏం చేస్తాడు, ఆటో ఉన్న వ్యక్తి అసలు రెంట్ ఆటో నడుపుకునేవాడిని ఏం చేస్తాడు దేవుడు, సొంత ఆటోలకు మారుతాడు. సొంత ఆటో వాడిని ఏం చేస్తాడు, డీసీఎం తీసుకెళ్తాడు. డీసీఎం వాడిని ఏం చేస్తాడు, లారీలు బిజినెస్ తీసుకెళ్ళిపోతాడు. హైలైట్ చేశారు. ఎందుకు తేడా నేను ఎంతోమంది చూసి వాళ్ళ అనుభవాలు నేను గమనించాను కదా మీకు చెప్తున్నాను. కొంచెం ఆ రక్షణ బట్టి మేము యేసుప్రభువుని నమ్ముకున్నామండి, ఆ రక్షణ బట్టి సంతోషిస్తారు ఫస్ట్. అసలు వాళ్ళు ఇదివరకు నెమ్మది ఉండేది కానీ అండి, ఏంటో నిలువు దోపుడని అంటే ఏం చేసేవాళ్ళం కానీ ఏం నెమ్మది ఉండేది కాదు. ఇప్పుడైతే మనస్ఫూర్తిగా ఏదో మా ముందు ఏదో దేవుడు తండ్రికి మా బాధ అంతా కుమ్మరించుకుంటే ఎంతో నెమ్మది వస్తుందని ప్రార్థన చేసుకుంటే, బైబిల్ చదువుకుంటే ముందు దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎంజాయ్ చేస్తారు. అదే దాన్ని ఏమంటారు, రక్షణ. ఆ ఆనందాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, అట్లా ఆ రక్షణ ఆనందంలో మురిసిపోతున్న వాళ్ళని ఏం చేస్తాడంటే దేవుడు చూసి కొంచెం అలా కొంచెం. అది ఒక వ్యక్తి యేసుప్రభు చేత ఆశ్రయించబడే మార్గం అదే ఇష్టం. ఆమేన్. కొంతమంది చూడండి, వాళ్ళకి పాట పాడతాం రాదు కానీ పాడతారు. నీకు పాట రాదు అన్నా సరే, ఏది బాబు నేను పాడతాను నాకు ఇష్టం అని అంటారు. ప్రార్థన రాదు, కుదరదు, కానీ అయినా చేస్తారు. యేసుప్రభు గురించి చెప్పడం రాదు కానీ చెప్తారు. మీకు ఎంతమంది వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే నేను వీలైతే అనుకుంటున్నా యూట్యూబ్లో వాళ్ళతో సాక్షిగా చెప్పిస్తాను మీకు, నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు. అసలు స్తోత్రం అంటాం కూడా రాదండి అలాంటి వాళ్ళు. స్తోత్రం అంటాం కూడా రాదు. విశ్వాసము అనండి, మీరు అనండి, విశ్వాసం అనండి. ఆ విశ్వాసం అనే మాట కుదరట్లా ఒక వ్యక్తికి, కానీ యేసయ్య అంటే పడి తెచ్చిపోతున్నాడు. అతను అలాంటి వ్యక్తిని, ఒక 10,000 శాలరీతో బతికిన వ్యక్తిని ఈ రోజున మామూలుగా లేడు అతని పరిస్థితి.
నేను చెప్తాను కదా, అతనితో చెప్పిస్తాను మీకు సాక్ష్యం. ఆమేన్. మిమ్మల్ని దేవుడు అని పక్షపాత చెప్పండి కాదు, అందరి దేవుడు, అందరిని ఒకే ప్రేమ. కనుక మనం చేసేది మొదటగా యేసుని జ్ఞాపం చేసుకో, పరిపూర్ణంగా ఆయన గురించి సంతోషంగా అందరి ముందు ప్రతి సమయంలో ప్రతి స్థితిలోనూ యేసు ప్రభు జ్ఞాపం చేసుకో, ఆయన్ని హెచ్చించు. రెండోదిగా చూస్తే నా బలహీనతల గురించి యేసు ప్రభు వారు మనకు బైబిల్లో నుండి ఏం చూపిస్తున్నారో వాటిని గుర్తు చేసుకుని పశ్చాత్తాపడండి. దేవుని స్తోత్రం. పశ్చాత్తాపడండి. సరి చేసుకునేటువంటి వాళ్ళని దేవుడు, మనం కూడా చూడండి, ఎవరైనా మనం ఎవరికన్నా చెప్పినప్పుడు, ఇప్పుడు బైక్ మీద స్పీడ్కి వెళ్ళిపోతారు కొందరు, వెళ్ళిపోతా బైక్ స్టాండ్ మర్చిపోతారు. మర్చిపోయినప్పుడు కొంతమంది ఏం చేస్తారు, మేలుకొని ఓ సార్ అంటారు. అప్పుడు అతనేమంటాడు, ఓ చెప్పినందుకు థ్యాంక్స్ అండి అంటారు. కొంతమంది వదిలిపా రెండు, అలాంటి వాళ్ళు ఎవరన్నా మీరు చూడలేదన్నమాట. మాకు తెలుసులే, ఇప్పుడు ఎందుకు మేము కారు వేసుకుని వెళ్తాం, వాళ్ళకి వినపడి తెచ్చిందో లేదో మేము ఏం చేస్తాం, ఆర్నేస్తాం. ఆర్నేసిన తప్పుకోరు. వేరలేవులు దీంతో రోడ్డు ఏదో వాళ్ళ ఐసొత్తు అన్నట్టు, రోడ్డు ఏదో వాళ్ళు జాగిర్ అన్నట్టు రివర్స్ మావే అప్పుడు మేము ఏం చేస్తుంటే కారు కొంచెం గట్టిగా తిరుగుతున్నా దిగుతా, ఏంటన్నా తప్పుకుంటావా లేకపోతే ఏం చెప్పు, తప్పుకుంటావా లేకపోతే సరైన మర్యాద చేయమంటావా అని అన్నానికి అక్కడికి అర్థమైపోతుంది. తప్పకుండా ఆరునీలో మరి నీకు కారు వస్తుందని సౌండ్ వినబట్టలేదు నీకు, పశువులకైతే తెలియదు అనుకో, మనిషివి కదా భయ, నీకు చెవులోనే కదా అన్నప్పుడు సరే అంత. కనుక మనం గమనించినట్లయితే కొందరు ఒప్పుకుంటారు, సరి చేసుకుంటారు, కొందరు ఏం చేస్తారు ఎదురు. కానీ మనం ఎదురు తిరిగే వాళ్ళగా కానీ, గర్విష్ఠులుగా కానీ, అహంకారులుగా కానీ, వివేకులుగా ఉండకుండా ప్రభు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, మన మనస్సాక్షి ద్వారా మనకి ఏదైనా దేవుడు బయలుపరుస్తున్నప్పుడు మనం సరి చేసుకుంటూ చక్కపరుచుకుంటూ ప్రభు ఎదురు ఒప్పుకున్నాం అనుకో. పేతురుని దేవుడు ఎలా ఆశ్రయించాడంటే ఆత్మతో అభిషేకించి, పేతురు గారు వస్త్రం తగిలితే చచ్చినోళ్ళు లేచిపోయారు, ఆయన నీడ పడితే బతికారు. అలాంటి పిరికోడిని దేవుడు ఎంత గొప్పగా ఆశ్రయించంటే చివరికి ఆయన ఎలాంటి త్యాగం చేసి తెలుసా, యేసు ప్రభునైతే నిలువునెట్ట వేసి చంపారయ్యా, నన్ను అలా కాదు తలకిందులుగా వేసి చంపేయండి నన్ను అన్నాడు. అంటే చావు ఆయన ఎదుట భయం అనిపించలేదు, అంత త్యాగంతో యేసు ప్రభు కొరకు వాడబడ్డాడు. అంత డేర్ అండ్ డాష్ ఆ ధైర్యంతో. అలాగే దేవుడు నిన్ను ధైర్యపరచును గాక. అలా మనం సరి చేసుకుంటే దేవుడు అలా వాడుకోండి. మూడవదిగా చూస్తే మనము మూడో విషయం ఏంటంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, మనము మేలులను చేసిన రక్షణానందం, ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి, చేసిన మేలు ఉపకారం బట్టి, ఆయన్ని బట్టి సంతోషించు, ఆనందించు, ఎంజాయ్ చేద్దాం. అప్పుడు దేవుడే ఇంకా అధికమైన ఆనందంతో, ఆశీర్వాదాలతో దేవుడు మనందరిని కూడా దీవిస్తాం. దేవుడు ఈ మాటలను అంగీకరించి మనందరి సమక్షంలో ఆశీర్వాదకరంగా మనకు మార్చును గాక.